హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్. మొత్తానికైతే దర్శనం అయితే అయిపోయింది. కిందికైతే పంపకైతే వచ్చేస్తున్నాం. సో పంపకైతే దిగేసినాం. మొత్తం ఇక కేరళ త్రివేంద్రం అయితే ఫేమస్ అనమాట. కేరళలో ఎక్కువ త్రివేంద్రం వెళ్ళడానికి అయితే మేము బస్సు అయితే ఎక్కినాము. త్రివేంద్రంలో కొన్ని దేవస్థానాలు, కొన్ని గుడులు అయితే చాలా ప్రాచీనమైన అంటే పురాతనమైన గుళ్ళు, ప్లస్ అందులోటి కొంచెం ఫేమస్ అయిన గుళ్ళు కొంచెం ఉన్నాయి. అవి చూడడానికి కానీ త్రివేంద్రం అయితే వెళ్ళాము. ఈ ఆటోతోని అయితే మేమైతే అడిగామన్నమాట, మాకు ఈ లోకల్లో ఉన్న గుళ్ళు చూపిస్తాని అని ఒక 1500 రూపాయలు అయితే కిరాయి అయితే మాట్లాడుకున్నాం ఈ ఆటో అతనితో. సో మొత్తానికి అయితే మాకైతే గుళ్ళు అయితే చూపిస్తున్నాడు. ఇది అట్టుకల్ భగవతి దేవాలయం అని త్రివేంద్రం దగ్గరలోనే ఉందన్నమాట. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారికి నిమ్మకాయలు కోసి సగం ముక్క తిరగల తీసి దాంట్లో నూనె ఒత్తి పోసి దీపం వెలిగిస్తారు. ఇందులో చూడండి, ఇవన్నీ దీపం చెమ్మలు అనమాట. ఇవన్నీ దీంట్లో నిమ్మకాయ తొక్క తీసి రివర్స్లో నూనె పోసి దీపం వెలిగిస్తారు. ఇవన్నీ అవే అండి, మీరు చూడొచ్చు. అయితే లోపడంగా పోనీయట్లేదని మేము బయటంగా అయితే వీడియో తీసినాము, చూడవచ్చు మీరు. ఇదైతే ఈ అమ్మవారి ప్రత్యేకత అయితే అదే అండి, అట్టుకల్ భగవతి దేవాలయం అనమాట ఈ దేవాలయం పేరు. సో మొత్తానికైతే మీరు కూడా చూడొచ్చు ఈ ప్లేసు. సో ఈ దేవస్థానం వచ్చేసి పరశురాముడి గుడి అనమాట. నేనైతే ఎక్కడ చూడలేదు పరశురాముడి గుడి అనేది. సరే ఇక్కడైతే మాకైతే చూపించడం జరిగింది. సో పరశురామ గుడి కూడా మనం త్రివేంద్రంలో అయితే చూడడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఈ గుళ్ళల్లో ప్రతి గుళ్ళల్లో ఏంటంటే మగవాళ్ళని దాదాపుగా అంగి అయితే తొడుక్కొనియరనమాట ఈ కేరళ గుళ్ళల్లో దాదాపుగా. సో ఈ శివుని యొక్క విగ్రహం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఇది ఒక బీచ్ పక్కన ఉందన్నమాట ఈ దేవస్థానం అంటే ఈ విగ్రహం ఒకటే ఉంటుంది పెద్దగా. సో ఆర్చరీ చూడండి మీరు ఎట్లుందో. దీంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఆర్చరీలో. ఇది వచ్చేసి పాల సముద్రం లాగైతే చిలుకుతారో, సో ఆదిశేషుని కట్టి గుంజినట్టుగా ఉంటుంది చూడండి. ఒక పాల సముద్రం చిలికినప్పుడు ఒకవైపు దానవులు, ఒకవైపు రాక్షసులు ఉంటారు కదా, అదే విధంగా ఉందన్నమాట. ఇట్లాంటి వింతలు చూడడానికని మన వాళ్ళు అవుట్ ఆఫ్ నుంచి కూడా వస్తారండి. అదే మనకు అక్కడ పరిచయం అయ్యారు. సో వీడియోని వేస్తే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో